హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీగా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. సింపుల్గా చేసేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఇంకెందుకండి ఆలస్యం, ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే చికెన్ని నిమ్మరసం అండ్ అలాగే సాల్ట్ వేసుకొని బాగా వాష్ చేసి పెట్టేసుకోవాలన్నమాట. అలా అయితేనే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అండ్ అలాగే మన స్పైస్కి తగ్గ కారం అయితే వేసుకోవాలి. అలాగే అందులో పచ్చి ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇదంతా ముక్కకు పట్టేలా బాగా కలిపేసుకోవాలన్నమాట. సో చూడండి, ఇలా 2 మినిట్స్ పాటు బాగా ముక్కకు పట్టించేలా కలుపుకొని ఒక పావు గంట సేపు మ్యారినేట్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా అయితే వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే 4 పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి. ఇవి కొంచెం మగ్గగానే ఒక టొమాటో అయితే వేసుకోవాలండి. ఇవి పూర్తిగా మగ్గిపోయిన తర్వాత లాస్ట్లో పుదీనా అండ్ కొత్తిమీర వేసుకొని ఒక్కసారి అలా మిక్స్ చేసేసుకోవాలి. వీళ్ళైతే ఇప్పుడు అవన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని మనం మిక్సీ పట్టేసుకున్న పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. ఆల్రెడీ ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఒక 2 మినిట్స్ అలా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అయితే పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకొని చిన్న టీ స్పూన్ అయితే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయిన తర్వాత ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టేసుకున్న చికెన్ అయితే ఇందులో వేసుకోవాలన్నమాట. వేసుకొని ఇప్పుడు అంతా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ పాటు మిక్స్ చేసుకోవాలండి. ఈ పేస్ట్ అండ్ అలాగే చికెన్ అయితే బాగా కలిసిపోవాలి. సో చూడండి, ఇలా అయితే కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. ముక్కలో ఉన్న నీచు వాసన అంతా పోయేదాకా బాగా ఫ్రై అయిపోవాలండి. వాటర్ అయితే అసలు అవసరం పడదు, బట్ మనకు సూప్ తగ్గ వాటర్ అయితే వేసుకోవాలి. అవి కూడా వేడి నీళ్ళు అయితే వేసుకోవాలండి, అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది. సో చూడండి, మన కర్రీ సూప్ ఎంత కావాలనుకుంటే అంత వేసుకోవాలన్నమాట. ఇది దగ్గర పడిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా వచ్చేసి గరం మసాలా అయితే వేసుకోవాలండి. గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని జస్ట్ 2 మినిట్స్ అలా ఉంచేసుకొని లాస్ట్లో పుదీనా కొత్తిమీర అయితే వేసుకోవాలండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సింపుల్ ప్రాసెస్ అండి, ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.